హాయ్ ఫ్రెండ్స్, 2024 సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ సైనిక్ ఎగ్జామినేషన్ యొక్క సమాచారం రేపు ఒక 2-3 డేస్తో కంప్లీట్ అవుతుంది. మరి తర్వాత లిస్ట్ కూడా ఒక 2-3 డేస్ తర్వాత రావడం జరుగుతుంది. అయితే ఈ కౌన్సిలింగ్కి వెళ్ళేటువంటి వారు ఈ కౌన్సిలింగ్లో ఫస్ట్ రౌండ్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో, ఒక ఫస్ట్ రౌండ్ అనే కాదండి, ఏ రౌండ్లో అయినా కూడా సెలెక్ట్ అయ్యేటువంటి వారికి ఈ యొక్క సమాచారం అయితే తెలుసుకొని ఉండాలి. చాలామంది అడుగుతున్నారు, మరి సైట్ గురించి మొన్న క్లాస్లో చెప్పాము. సైట్ ఉంటే సీటు రాదా? మా అబ్బాయికి మంచి మార్కులు వచ్చున్నాయి, మరి కన్ఫామ్ సీట్ అనుకుంటున్నాం, మరి సైట్ ఉందే, అటువంటి సమయంలో సీటు రాదా? అయితే ఎంత సైట్ ఉంటే ఐసైట్ అండి, ఎంత ఐసైట్ ఉంటే మరి సీటు కన్ఫామ్ కాదు అని చాలామంది అడుగుతున్నారు. దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఇది గత అనుభవం. బిఫోర్ ఇయర్ మా బాబుని మెడికల్ టెస్ట్కి తీసుకెళ్ళినప్పుడు ఆ గుబిలి గురించి ఈఎన్టీ డాక్టర్ ముందే చేయించుకోవాలని చెప్పాను కదా, అది ఒకసారి ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెవిలో గులిమి ఉన్నా లేకున్నా కూడా ఖచ్చితంగా అందరూ కూడా చేయించుకొని వెళ్ళండి. ఎందుకంటే లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మరో ఏరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ గులిమి తీయించుకొని వచ్చిన తర్వాత మనకి ఈ యొక్క హీరింగ్ ప్రాబ్లం ఉందా లేదనేటువంటిది టెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఓకే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఐ సైట్ గురించి, మన యొక్క విజన్ గురించి ఖచ్చితంగా అక్కడైతే చూడటం జరుగుతుంది. ఎంత పర్సెంటేజ్ విజను తగ్గితే మరి సీటు రాకపోవడం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది మనం చాలామంది కూడా అడుగుతున్నారు. దీని గురించి ఎవరు కూడా వర్రీ కావద్దు. మీ పిల్లల స్పెట్స్ వాడుతున్నప్పటికీ కూడా సైట్ అనేటువంటిది జనరల్గా 1 పాయింట్ బిలోగానే ఉంటే నో ప్రాబ్లం అండి. 0.50, 0.75, 0.90 ఇట్లా అంటే 1.1 వరకు కూడా నో ప్రాబ్లం అని చెప్పారు అప్పుడు అడిగితే. మా బాబుకి కూడా సైట్ ఉండటం జరిగింది. అయితే బిలో 1 ఉన్నది అతనికి. ఇలా 0 పాయింట్స్లో కానీ ఉంటే నో ప్రాబ్లం. 1 కంటే కూడా ఎక్కువైతే 1.25, 1.5 వరకు కూడా ఎలిజిబుల్ అని చెప్పారు. అయితే మాకు తెలిసి మా బాబుకి 1 కంటే బిలోనే ఉన్నది కాబట్టి మేము అంత సమాచారం అడగలేదు. ఏదేమైనా కూడా 1.5 దాటితే అయితే ఖచ్చితంగా తీసుకోరు ఫ్రెండ్స్, ఇది గమనించగలరు. అయితే ఏదేమైనా కూడా మీరు ఈ కౌన్సిలింగ్కి అయితే వెళ్ళండి. ఒకసారి మా బాబుకి మరలా వేరే హాస్పిటల్లో చెక్ చేయించుకోమని కూడా హైదరాబాద్ కూడా ప్రిఫర్ చేశారు. తర్వాత నో ప్రాబ్లం, ఆ సైట్ అంత ప్రాబ్లం ఏం కాదు అని కూడా మరలా కూడా మాకు చెప్పడం జరిగింది. తర్వాత మాకు తర్వాత కౌన్సిలింగ్కి అయితే మేము వెళ్ళలేదు. ఇప్పుడు మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా కూడా ఈ యొక్క సైట్ అనేటువంటిది 1 పాయింట్ బిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇబ్బంది పడడం లేదు. అసలు సైట్ లేదనుకోండి, నో ప్రాబ్లం. ఖచ్చితంగా ఒకసారి ఎందుకైనా మంచిది, కొంచెం సైట్ ఉందనుకుంటే మీరు ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కూడా అది మిషన్తో చెక్ చేస్తారు, ఎంత పర్సెంటేజ్ ఉందనేటువంటి చూసుకోండి. ఈ పాయింట్స్లో ఇలా చెప్తారు. కొంతమంది అయితే 6/100, 6/200, 20/100 అట్లా కూడా ఇస్తారు. 6 బిలో ఉంటే నో ప్రాబ్లం. అదేవిధంగా 1 పాయింట్ బిలో ఉంటే నో ప్రాబ్లం అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఐ సైట్కి సంబంధించి. ఇక త్వరలో ఏ రౌండ్ వారైనా కూడా ఖచ్చితంగా మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయ్యి మీకు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే మీ యొక్క అమౌంట్ అనేటువంటిది కట్టాల్సి ఉంటుంది. అమౌంట్ అనేటువంటిది మనం ఫస్ట్ చెప్పాం కదా, 1,53,000 రూపీస్ అనేటువంటిది. తర్వాత కొంతమంది స్కాలర్షిప్ రూపంలో రిటర్న్ రావడం జరుగుతుంటుంది. అక్కడ చదివేటువంటి ఇదిని బట్టి కూడా మనకి ఫీజు రిటర్న్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ఐసైట్కి సంబంధించి ఇది మాకు తెలిసినటువంటి సమాచారం. ఇదే కాకుండా ఇది మాకు తెలిసినటువంటిది మాత్రమే. ఇంకా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని ఈ కౌన్సిలింగ్ తర్వాత సీట్ వచ్చిన తర్వాత వెళ్ళండి. ఒకవేళ మీకు పుస్తకంలో వచ్చినటువంటి ఆ యొక్క స్కూలు నచ్చలేదనుకుంటే చేంజ్డ్ ఆప్షన్ పెట్టుకుని మరలా నెక్స్ట్ రౌండ్కి కూడా మీరు వెళ్ళొచ్చు అన్నమాట. మంచి స్కూల్ వచ్చి ఆ స్కూల్ ఇష్టం అనుకుంటే మాత్రం అప్పుడే మీరు ఫస్ట్ రౌండ్లో ఆప్షన్ ట్యాగల్ చేసుకొని కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. వద్దనుకుంటే ఆ స్కూల్ తీసేసి మరో కొత్త స్కూల్ను కూడా మనం ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ యొక్క ఐకి సంబంధించినటువంటి సైట్కి సంబంధించి మెడికల్ టెస్ట్కి సంబంధించినటువంటి సమాచారం. మరో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.